హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మనం ఇప్పుడు లార్డ్ వేవెల్ ప్రణాళిక గురించి మనం చదువుతా ఉన్నాం. ఏ ప్రణాళిక గురించి? 1945 జూన్ 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు వేవెల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలనే మనము వేవెల్ ప్రణాళిక అని అంటాం. ఈ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే, భారతదేశం యొక్క పరిపాలన విధానం ఏదైతే జరుగుతుందో ఆ పరిపాలన విధానానికి సంబంధించినటువంటి కొన్ని నూతనమైనటువంటి మార్పులను చేయటమే, ఆ మార్పులకు అనుకూలంగా భారతదేశం యొక్క పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. చూద్దాం మరి ఈ చట్టాన్ని ఎవరు చేసినారు. ఇక్కడ మనకి ఆనాటి అంటే 1945వ సంవత్సరంలో మన భారతదేశానికి వైస్రాయిగా ఉన్నటువంటి లార్డ్ వేవెల్ ఆధ్వర్యంలో తయారు చేయడము అనేటటువంటిది జరిగింది. కాబట్టి దానికి ఏమని పేరు? ఇక్కడ మనకి వేవెల్ ప్రణాళిక అని పేరు. అంటే వేవెల్ ఎవరిక్కడ మనకి మన భారతదేశానికి ఆనాటి వైస్రాయిగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాడు? మనకి వైస్రాయిగా ఉండడం అనేది జరిగింది అనమాట. ఎందు నిమిత్తం చేయడం జరిగింది? పరిపాలనా విధానంలో మార్పుల కోసం. ఎందుకోసం? ఇక్కడ మనకి పరిపాలన ఈ విధానం ఏదైతే ఉందో ఈ విధానంలో మార్పులు చేయడం కోసమే ఈ ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది. అంటే ఈ ప్రణాళిక తయారు చేస్తున్న కాలంలో మన భారతదేశానికి వైస్రాయిగా ఎవరున్నారు అని అంటే మనకి లార్డ్ వేవెల్ గారు ఉండడం అనేది జరిగింది. మరి ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు, ఈ ప్రణాళికలను తయారు చేస్తున్నటువంటి కాలంలో మన భారతదేశం యొక్క వ్యవహారాల మంత్రిగా ఎవరు? మనకి ఇక్కడ భారతదేశం యొక్క వ్యవహారాల మంత్రిగా ఎవరు ఉన్నారంటే అమేరీ. వేవెల్ అమేరీ ప్రకటన అని కూడా దీని అంటాం. మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ మనకి వేవెల్ అమేరీ ప్రకటన అని కూడా అనడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంది? ఇక్కడ మనకి వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో వేవెల్, మనకి భారతదేశం యొక్క వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో అమేరీ అనే వ్యక్తి ఉండడం అనేది జరిగింది. మరి ఎవరు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు అని అడుగుతారు కదా. మనకి ఎవరు ప్రధానమంత్రిగా ఉండడం అనేది జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే, అప్పుడు మనకి పిఎంగా అంటే బ్రిటన్ పిఎంగా మనకి ఎవరు ఉన్నారంటే చర్చిల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. మనకి అర్థమైందా? చర్చిల్ అనే వ్యక్తి ఉన్నాడు. అంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే 1945 నాడు జరిగినటువంటి లేదా సమావేశంలో కానీ లేదా 1945వ సంవత్సరంలో రూపొందించినటువంటి ప్రణాళికల కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటాడు? ఈ ప్రణాళికలు తయారు చేసినటువంటి కాలంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో వేవెల్ అనేటటువంటి వ్యక్తి, భారతదేశం యొక్క వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో అమేరీ అనేటటువంటి వ్యక్తి, అప్పుడు మనకి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో చర్చిల్ అనేటువంటి వ్యక్తి. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో మనకి వేవెల్ ప్రణాళికను 1945వ సంవత్సరంలో రూపొందించడము అనేటటువంటిది జరిగింది. తర్వాత చూడండి, మనకి ఈ ప్రణాళికలను గురించి చర్చించడానికి ఎక్కడ జరిగినది? మనకి ఇక్కడ ఈ వేవెల్ అంటే ఎవరు? మనకి ఇక్కడ వేవెల్ అంటే మనం చూసుకున్నాం కదా, వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తి వేవెల్ సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేవెల్ ప్రణాళికలను ఏ సమావేశంలో నిర్ణయించారు అంటాడు. వేవెల్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు కాబట్టి దాన్ని వేవెల్ ప్రణాళికలు అంటాము. ఈ ప్రణాళికలను ఎక్కడ రూపొందించినారంటే సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ తయారు చేసినారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ సమావేశంలో మొత్తం ఎంతమంది ఈ వేవెల్ ప్రణాళికలు తయారు చేసినటువంటి వేవెల్ ప్రణాళికలను తయారు చేశారు కదా, ఆ ప్రణాళికలను తయారు చేయడం కోసము వేవెల్ గారు సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కదా. ఆ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు అంటాడు ఎగ్జామ్లో. మనకి ఎంతమంది పాల్గొన్నారంటే 21 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఈ సమావేశాలు ఇక్కడ మనకి జరిగినాయి కదా. ఎప్పుడు జరిగినాయి అనుకున్నాం మనం? ఇక్కడ 1945 సంవత్సరంలో మనకి ఈ సమావేశాలు జరిగినాయి అని అనుకుంటున్నాం. మరి ఆ సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఒక హై కమిషనర్ను నియమించడం అనేది జరుగుతూ ఉంటది. ఇది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అంటే ఇక్కడ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి బ్రిటిష్ వారికి ఏం కావాలా?
ప్రయోజనాలు కావాలా, ఆ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించాలి అని వేవేల్ ప్రణాళికలలో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నూతనమైనటువంటి పదవి పేరు ఏంటంటే ఎగ్జామ్ లో మనకి ఆ నూతనమైనటువంటి పదవి పేరు ఏంటంటే హై కమిషనర్ అనేటువంటి పదవిని తెరపైకి తీసుకుని రావడం అనేది జరిగింది. తర్వాత మనకి వైస్రాయ్ గారు ఉన్నారు కదా, మనకి ఇక్కడ వైస్రాయ్ గారు వేవేల్ ఉన్నారు కదా మనకి. ఆ వేవేల్ కార్యనిర్వాహక మండలిలో విదేశీ వ్యవహారాల శాఖ ఏదైతే ఉంటుందో, ఇది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి బాధ్యతలను ఎవరికి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుందంట? మన భారతీయులకు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. విదేశీ వ్యవహారాలను భారతీయ సభ్యుడికి అప్పగిస్తామని ఎందులో తీసుకున్నటువంటి నిర్ణయము అని అంటాడు. ఎక్కడ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అంటాడు? సిమ్లాలో జరిగినటువంటి నిర్ణయంలో ఈ కాన్సెప్ట్ అనేది బయటకు రావడం అనేది జరిగింది. తర్వాత మనకి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో విదేశీ వ్యవహారాలు ఉన్నాయి కదా, అది ఎవరికి ఇస్తున్నారు? భారతీయులకు ఇస్తున్నారు. తర్వాత మనకి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారి పదవి కూడా ఎవరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది? ఎవరికి ఇవ్వడం జరుగుతుంటుంది అంటే భారతీయుడికే ఇవ్వడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే రెండు రకాల పదవులు ఎవరికి అప్పచెప్తా ఉన్నారు ఇక్కడ మనకి? భారతీయులకే అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇంకేం ఇస్తారంటే మనకి ఇక్కడ చూడు, గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ జనరల్కి ఏ అధికారాలు ఇస్తారంట? వీటో అధికారాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మన భారతదేశంలో వీటో అధికారాలు ఎవరికి ఉంటాయి అని అంటే, మన భారతదేశంలో వీటో అధికారాలు రాష్ట్రపతి గారికి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. మరి వీటో అధికారాలు అనే కాన్సెప్ట్ని ఎక్కడ తీసుకొచ్చినారు? మనకి ఈ వేవేల్ ప్రణాళికలు తీసుకొచ్చినారు. ఎగ్జాంపుల్ మనకి వేవేల్ ప్రణాళికల ఆధారంగా వీటో అధికారాలను ఎవరికి అప్పజెప్పడం జరిగిందని అంటాడు. ఈ వేవేల్ ప్రణాళికలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా ఇక్కడ మనకి వీటో అధికారాలను ఎవరికి అప్పజెప్పడం జరిగిందంట? గవర్నర్ జనరల్ గారికి అప్పజెప్పడము అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత చూడండి, మనకి కార్యనిర్వాహక కౌన్సిల్ ఏదైతే ఉందో, కౌన్సిల్ అంటే కొంతమంది వ్యక్తుల సమూహము లేదా అధికారుల సమూహము అని అర్థం. అదే ఇక్కడ తాత్కాలిక జాతీయ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం అని జరుగుతూ ఉంటుంది. అంటే తాత్కాలికమైనటువంటి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నది కూడా ఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయము, ఏ ప్రణాళికలలో ముఖ్యమైనటువంటి నిర్ణయం అని అంటే సిమ్లా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయము, వేవేల్ ప్రణాళికలలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాల్సిందే. దీని తర్వాత చూడండి, మనకి వైస్రాయి కార్యనిర్వాహక మండలిలోని సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందంట? మనకి ఇక్కడ ఎంత ఉంటుందంట? మనకి 14 ఉంటుంది వాస్తవంగా. అయితే ఇందులో 13 మందిని ఎవరు నియమిస్తారంట? భారతీయులని నియమిస్తారు. ఇందులో వైస్రాయ్ గారి యొక్క కార్యనిర్వాహక మండలిలో ఎంతమంది భారతీయులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారన్నాడు ఎగ్జామ్లో. ఎంతమందిని, మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. అందులో ఎంతమందిని భారతీయులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారంటే 13 మందిని భారతీయులను నియమించడానికి ఈ ప్రణాళికలో, ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తా ఉన్నాం. తర్వాత ఈ ప్రతిపాదనలు పరిశీలన చేయడం కోసం, అంటే ఈ వేవేల్ ప్రణాళిక ఉంది కదమ్మా, ఈ వేవేల్ ప్రణాళికలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేసినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేయడం కోసము కాంగ్రెస్ నాయకులని జైళ్ళ నుండి ఏం చేస్తారంట? విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి జాతీయ స్వతంత్ర పోరాటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ఎక్కడ వేసినారో మనకి జైలులో పెట్టడం జరిగిందనమాట. అయితే జైలులో పెట్టినటువంటి నాయకులందరినీ ఏ ఉద్దేశముతో బయటకు తీసుకొని రావడం జరిగింది, ఏ ఉద్దేశంతో జైలులో బంధించినటువంటి వారిని విడుదల చేయడం జరిగిందంటే వేవేల్ ప్రణాళిక కాలంలో తీసుకున్నటువంటి ప్రతిపాదనలను పరిశీలన చేయడం కోసము వాళ్ళందరినీ జైలు నుండి బయటకు విడుదల చేయడము జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. తర్వాత ఇక్కడ ఈ తీసుకునే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలన్నీ వేవేల్ ముఖ్య చొరవతో తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి దీనిని మనం ఏమని పిలుస్తున్నామో వేవేల్ ప్రణాళిక అని పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఇది వేవేల్ ప్రణాళిక. వేవేల్ ప్రణాళికల ప్రకారము భారతదేశం యొక్క పరిపాలన నిమిత్తము తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు.